ఎండలతో అనంతపురం జిల్లా అగ్నిగుండంగా మారింది. ఇవాళ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం నగరం అట్టుడికిపోయింది. ఈ ఎండ తాకిడికి వడదెబ్బ బారిన పడుతున్నారు. రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అనంతపురం నగరంలో బాణుడు బగబగమంటున్నాడు. దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ ఈరోజు అత్యధికంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకే 48 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అయితే ఈ ఎండ వేడిమికి ప్రజలు బయటికి రావాలంటే బెంబేలు ఎత్తిపోతున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తాడిపత్రిలో 2 రోజుల క్రితం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలకే అధికంగా ఉండడంతో ఈరోజు అనంతపురం జిల్లా నగరంలో ఈరోజు 48 డిగ్రీలు అయితే పూర్తిగా నమోదైంది. ఈ 48 డిగ్రీలు నమోదు కావడంతో ఒకసారి ప్రజలు బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి పిల్లలకి పూర్తిగా స్కూల్స్ కూడా హాలిడేస్ ప్రకటించడంతో విద్యార్థులు సైతం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యాధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 గంటల తర్వాత బయటికి రావద్దు, సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దు వాళ్ళు హోల్డింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏది ఏమైనా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి 48 డిగ్రీలు అంటే ఇంకా ఈ మార్చి 23వ తారీఖు మేలో ఎలా ఉంటుంది పరిస్థితి అనేది అయితే ఒక రకంగా దాదాపు ఈసారి మేలో దాదాపు 50 డిగ్రీలు కూడా నమోదైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే ఇప్పటికే ఎండ వేడిమికి వడగాల్పులకు కూడా దాదాపు 5-6 మంది మరణించినట్లయితే తెలుస్తుంది. అయితే పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈరోజు నుంచి పూర్తిగా పిల్లలకు కూడా సెలవులు కావడంతో తల్లిదండ్రులకు కూడా వైద్యులు హెచ్చరిక ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను 11 గంటల తర్వాత బయటికి పంపొద్దు అని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కనుక పిల్లలు కాకుండా వృద్ధులు సైతం ఇళ్ళలోనే ఉండాలని చెప్పి వైద్యులు అయితే ఇప్పటికే కొన్ని ఆటోల ద్వారా వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో మరింత క్లిష్టంగా అయితే అనంతపురంలో మరింత క్లిష్టంగా ఉండబోతుంది.